ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రీఓపెన్ అయిన దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సమయానుకూల చర్యలు తీసుకోవాలని, అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్మెంట్లను స్పష్టంగా నాణ్యంగా రూపొందించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్లో జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నందున రెవెన్యూ మరియు ఇతర శాఖల్లో పెండింగ్లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు 580 రీఓపెన్ దరఖాస్తులు నమోదు కాగా వాటిలో ఎక్కువ శాతం బండి ఆత్మకూరు, పాణ్యం, నంద్యాల, కొత్తపల్లి, రుద్రవరం, డోన్, గడివేముల, బనగానపల్లి తహసీల్దార్ కార్యాలయాలు మరియు ఆత్మకూరు, నంద్యాల ఆర్డీఓ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్నాయని, వీటన్నిటిని వారం రోజుల్లో క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా 56 అర్జీలు సంబంధిత తహసీల్దార్లు తమ లాగిన్లో చూసుకోలేదని ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 192 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. స్వీకరించిన అర్జీలన్నిటినీ నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. బనగానపల్లె నియోజకవర్గంలోని బనగానపల్లె బీసీ బాలుర వసతి గృహ వార్డెన్ అయినటువంటి నాగేంద్ర గారు 3వ తారీఖు ఉదయం 8 గంటలకు సుమారం రోజు అక్కడి నుంచి టి అల్తాఫ్ అనే అబ్బాయి, ప్రకాశ్ అనే అబ్బాయి ఇద్దరు కలిసి అక్కడ చెప్పారో చెప్పలేదో అది మాకు తెలియని విషయము. మాకు తెలిసిన విషయం ఏమిటంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడ వెల్దుర్తిలోని మరుసటి రోజు మంగళవారం రోజు వెల్దుర్తిలోని ఎర్రదొడ్డి దగ్గర రోడ్డు సమీపంలో యాక్సిడెంట్ అయ్యి కింద పడిన సమీపంలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ స్థానిక ఉన్నటువంటి ప్రజలు అక్కడ తల్లిదండ్రులకు చేరవేయడం జరిగింది. అప్పుడు హుటాహుటిన మంగళవారం రోజు నైట్ 8 గంటలకి అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొని రావడం జరిగింది. అప్పటికి ఆ పిల్లవాడికి కాలు, చేయి రెండు చోట్ల విరిగిపోవడం జరిగింది. ఈ విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నారనేది వార్డెన్ గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు డిబిసిడబ్ల్యూఓ గారికి ఎన్నోసార్లు కంప్లైంట్ చేసాం అతని మీద, కానీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. అతను ఒక జిల్లా అధ్యక్షుడిని, బీసీ హాస్టల్ వార్డెన్స్ కి ఒక జిల్లా అధ్యక్షుడిని, అతను చాలా అందరి వార్డెన్లు చేతులు పెట్టుకొని పిల్లలని ఏ విధంగా మేము చేసినా కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు కదా అనే ఉద్దేశంతో ఈ రోజు అతని ధోరణి కనిపిస్తా ఉంది. కాబట్టి ఈరోజు డిబిసిడబ్ల్యూఓ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అదే 5వ తారీఖున మేము బనగానపల్లె టౌన్ లోని సీఏ గారికి చెప్పి సీఏ గారి దగ్గర కంప్లైంట్ ఇప్పించడం జరిగింది తల్లిదండ్రుల దగ్గర నుంచి. ఆ రోజు పిల్లవాడు ఇంటికి వెళ్ళి మేము స్టేట్మెంట్ తీసుకొని ఆ పిల్లవాడి దగ్గర నుంచి ఆ పిల్లవాడు ఆ రోజు తల్లిదండ్రులు ఎంత ఏడుస్తా ఉన్నారు చూడండి. ఆ పిల్లవాడికి జరిగిన అన్యాయం గురించి, ఆ పిల్లవాడి కాలు ఇక్కడ చేయి విరిగింది, ఇక్కడ కాలు 2 చోట్ల ఫ్రాక్చర్ అయింది. ఈ విషయమై మేము బనగానపల్లె టౌన్ లో కేసు కట్టించి రావడం జరిగింది. కానీ ఈ కేసు ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ అతని మీద చేయలేదనేది మా యొక్క ఆలోచన. ఎందుకు ఈ విధంగా ఈ వార్డెన్ని సస్పెండ్ చేయకుండా ఇన్ని రోజులు, ఎన్నిసార్లు, ఇప్పటి కాదు దగ్గర 7 నుంచి 8 కంప్లైంట్లు పోయినాయి అతని మీద గతంలో కూడా. అయినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. కాబట్టి ఇది విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఈరోజు మేము ఆ పిల్లవానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము. ఆందనం దేవరాజు, దివ్యాంగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు. అయ్యా, ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ కు ధర్నాకు వచ్చిన సందర్భం బట్టి మీకు తెలియజేస్తున్నాను. దివ్యాంగులు ఏళ్ల తరబడి దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అందడంలో ప్రభుత్వాలు, పాలకులు విఫలమవుతున్నారు. మా ప్రధాన డిమాండ్లు కూడా ప్రభుత్వానికి ఆల్రెడీగా పార్టీకి ఎన్నికల ముందే ఇచ్చేశాము. ముఖ్యంగా దివ్యాంగులకు, చదువుకున్న దివ్యాంగులకు ఉద్యోగాలు లేవు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా 85% దాటిన దివ్యాంగులకు 15,000 పింఛను సగం మందికి ఇచ్చినారు, మిగతా వారికి కూడా ఇవ్వాలని కోరుతున్నాను. విచారణ జరిపించి 15,000 పింఛను ఇవ్వాలి. మేము డిమాండ్ ఏంటంటే ఇప్పుడున్న డీలర్షిప్ లు దివ్యాంగులకు కేటాయించాలని కోరుతున్నాము. అదేవిధంగా 2016 దివ్యాంగ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రతి దివ్యాంగునికి 3 సెంట్ల స్థలం ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. మాకు ఉచిత ప్రయాణం కల్పించాలని మేము కోరుతా ఉన్నాము. 35 కేజీల అంత్యోదయ కార్డు కూడా దివ్యాంగులకు ఇచ్చి ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకోవాలని తెలియజేస్తున్నాం సార్. ప్రతి సంవత్సరం దివ్యాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. నంబర్ 3, ఏదైతే ప్రభుత్వాలు కూడు గూడు గుడ్డ ఏర్పాటు కార్యక్రమంలో ప్రభుత్వాలు ప్రతి ఒక్క దివ్యాంగులకు కూడా
ఇల్లు చేయాలని చెప్పేసి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం 2016 సాక్షాత్ సుప్రీంకోర్టు చట్టాన్ని పూర్తిగా అమలు చేయండి, రిజర్వేషన్ల 5% ఖచ్చితంగా అమలు చేయాలి వికలాంగులకు అని చెప్పేసి చట్టాన్ని అమలు కల్పించింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేపు నెల డిసెంబర్ 3 వరల్డ్ డిజేబుల్ డే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు తాలూకాకు 10 వికలాంగుల 3 చక్రాల మోటార్ వాహనాలు ఇస్తామని చెప్తుంది. దానికి 1,00,000 నియమ నిబంధనలు పెట్టింది. వాటి తొలగించి వయసుని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే పుట్టుకతో దివ్యాంగులు ఉంటారో, ఎవరైతే ఫ్లోర్ వాకర్స్ ఉంటారో వారిని పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి 3 చక్రాల మోటార్ వాహనాలు డిసెంబర్ 3వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు నంద్యాల కలెక్టర్ గారి దగ్గర మా యొక్క వికలాంగుల ఆధ్వర్యంలో సాక్షాత్ మీడియా వాళ్ళకి అందరికీ, కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం సార్.